అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం. ఈ నెల 24 నుంచి 30 తేదీ వరకు మనకి ఈ 5 రాశుల వారికి అద్భుతం కలిసి రాబోతుంది. ఈ వారం లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. బుధుడు, శుక్రుడు తులారాశిలోకి ఏకకాలంలో సంచలనం చేయబోతున్నారు. తులారాశిలో ఏకకాలంలో సంచారం చేయడం వలన ఈ యోగం ఏర్పడుతుంది. అందువల్ల ఈ 5 రాశుల వారికి ఈ వారం నుంచి ఇక అన్ని మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ఆకర్షణ, అదేవిధంగా శుభవార్తలు, వ్యాపారాల్లో మంచి లాభాలు అనేవి ఏర్పడబోతున్నాయి. ఈ 5 రాశులకు అదృష్టం తలుపు తట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ 5 రాశిలో మీ రాశి గనక ఉంటే గనక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలపండి. ఇందులో మొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి బంగారు సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ అవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు వస్తాయి. చాలా రోజులుగా మిగిలిపోయి ఉన్నటువంటి పనులు కూడా పూర్తవుతాయి. వ్యాపారం చేసుకునే వారికి చక్కటి లాభాలు అనేది ఏర్పడబోతున్నాయి. ఇక వీరికి ఏ రూపంలోనైనా సరే డబ్బు చేతికి వచ్చే అవకాశాలు వీరికి ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. ఈ రాశి వారు గనక కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ సమయం వీరికి చక్కగా ఉపయోగపడుతుంది. వీరు ఏ పని ప్రారంభించినా వీరికి చక్కటి విజయం అనేది ప్రాప్తిస్తుంది. అదేవిధంగా భూమి, ఇల్లు కొనుగోలు చేసే విషయంలో కూడా వీరికి చక్కటి అవకాశాలు అనేవి ఏర్పడబోతున్నాయి. కుటుంబంలో ఆనందం, శుభవార్తలు, ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడబోతున్నాయి. అదేవిధంగా ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుంది. భాగస్వామితో అర్థం చేసుకోవడం వలన వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోవడం జరుగుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి అదృష్టం కలిసి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరొక రాశి కర్కాటక రాశి. ఇప్పుడు ఈ కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. వీరికి డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి. ఇక ఏ పని చేసినా చక్కగా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో కొత్తగా లాభాలు, ఉద్యోగాల్లో పదోన్నతి, ప్రశంసలు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా సమాజంలో వీరికి పేరు, గౌరవం అనేది పెరుగుతుంది. ఎవరైనా మీ సహాయం కోరితే వారికి మంచి జరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులను సాధిస్తారు. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. అదేవిధంగా ప్రయాణాలు చేసేవారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. కొత్త వ్యక్తులు కలవటం, కొత్త వ్యక్తులు మన జీవితంలోకి అడుగు పెట్టడం అనేది కూడా వీరి జాతకంలో ఏర్పడబోతుంది. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల పాటు అంతా శుభం జరగబోతోంది. ధన లాభానికి లోటు అనేది ఉండదు. ఇక ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఏర్పడబోతున్నాయి. అదేవిధంగా మరొక రాశి తులారాశి. ఈ తులారాశి వారిది చాలా అదృష్ట యోగం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వద్దే ఈ యోగం ఏర్పడబోతుంది కాబట్టి వీరికి అదృష్టం 100% వీరికి పాజిటివ్గా ఉండబోతోంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఏదైనా రుణాలు ఉంటే గనక ఆ రుణాలు తీరే అవకాశాలు వీరికి ఏర్పడబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పిల్లల నుండి గర్వపడే వార్తలను వింటారు. కుటుంబ జీవితంలో ఆనందం చోటు చేసుకుంటుంది. వీరి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అవుతుంది. ప్రేమ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి అన్ని శుభాలే జరుగుతాయి. ఆరోగ్యం పరంగా కానీ వీరికి అన్ని మంచి జరుగుతాయి. వీరికి పట్టినల్లా బంగారం అవుతుంది. వీరికి ఏ పని చేసినా కూడా చక్కటి విజయం అనేది ప్రాప్తిస్తుంది. కనుక ఈ రాశి వారికి ఇక లోటు అనేది ఉండదని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మీరు ఈ వారం రోజుల పాటు ప్రత్యేకమైన గౌరవం అనేది లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని సత్కరించే అవకాశం ఉంది. ఉద్యోగంలో పై స్థాయి, వ్యాపారంలో పదోన్నతి అనేది లభిస్తుంది. ఏ స్థాయిలో ఉన్నవారైనా కూడా మీపై చక్కటి నమ్మకాన్ని పెంచుకుంటారు. గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. పదోన్నతి, ఉద్యోగం, ఏదో ఒక మంచి శుభవార్తను వింటారు. వ్యాపారం పెరిగి కొత్త భాగస్వాములు ఏర్పడతారు. సన్నిహితుల యొక్క మద్దతు బాగా ఉంటుంది. తండ్రుల నుంచి ఆశీర్వాదం ఉంటే ఇక అదృష్టానికి లోటు అనేది ఉండదని కూడా చెప్పవచ్చు. ఇక మరొక రాశి కుంభరాశి. ఇప్పుడు కుంభరాశి వారి జీవితంలో అనుకోలేని మార్పులను చోటు చేసుకుంటాయి. వీరి జీవితంలో పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది. ఇక పెద్దల నుండి ఏదైనా ఆస్తి, డబ్బులు కానీ వచ్చేవి ఉంటే ఆ సమస్యలన్నీ కూడా ఇప్పుడు తీరిపోతాయి. ఉద్యోగపరంగా కానీ చక్కటి వ్యాపార వృద్ధి కానీ చక్కగా అభివృద్ధి అనేది చెందుతుంది. ఆధ్యాత్మికంగా పెరుగుదల అనేది ఏర్పడుతుంది.
వ్యాపారాల్లో లాభాలు, పెట్టుబడులు అవకాశాలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయి. కుటుంబంలో సంతోషం పెరగడంతో పాటు వీరికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లక్ష్మీనారాయణ యొక్క రాజయోగం ఒక మంచి శుభసూచకమని కూడా చెప్పుకోవచ్చు. ప్రయత్నం చేసేవారికి దీని ఫలితం అనేది మరింత బాగా లభిస్తుంది. కనుక ఈ వీడియోలో చెప్పినట్టుగా అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ స్వామివారిని ఆశిద్దాం. ఈ రాశిలో గనక మీ రాశి కనుక ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.